ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నా గెస్ట్ వచ్చేసి బషీర్ మాస్టర్. సో బషీర్ మాస్టర్ పెరిగినగానే సోషల్ మీడియా ఫుల్ హల్చల్ అవుతుంటుంది అనమాట. సో మాస్టర్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటుంది. సో మాస్టర్ నేను కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా. సో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇన్ని డౌట్స్ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్లు మాస్టర్ని నాకు తెలిసి నేను ఎప్పుడు అడగలే. సో చాలా డౌట్స్ ఉన్నాయి మాస్టర్ మాటలు అడిగి ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేసుకుంటా. సో నేను అడిగే డౌట్స్ నాకు కాదు, మీకు కూడా ఉన్న డౌట్స్ నేను అడుగుతున్నాను అనమాట. సో మాస్టర్కి అయితే వెల్కమ్ చేద్దాం. మాస్టర్ నమస్తే. నమస్తే. సో ముందుగా మీ హెయిర్ స్టైల్ మార్చేశారు. సో నిన్నటి దాకా ఇక్కడ దాకా ఉండే లాంగ్ హెయిర్. సో ఏంటి మాస్టర్ కొత్త లుక్? అంటే ఇయర్కి నేను ఒక డిఫరెంట్ ఉంటా స్టైల్. ఓకే, 2024లో ఇది ఒక స్టైల్. ఓకే. సో ఇయర్ కి మాస్టర్ స్టైల్ మొత్తం చేంజ్ ఉంటుంది. సో మాస్టర్ ముందుగా ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. సో మాస్టర్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మీ పైన. సో తెలుసుకోవాలని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నా. సో ప్రతిదీ నాకు ఆన్సర్ ఇస్తాను. కంపల్సరీ ఇస్తా. పక్క అసలు అబద్ధాలే ఉన్నాయి. రైట్ మాస్టర్. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్, ఓకే, మాస్టర్ వీడియోలో యూట్యూబ్ లా కనిపిస్తలేవు, ఏమైనా ఎవరి మీ యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లో చాలా తక్కువ, రేర్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు మాస్టర్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి యూట్యూబ్ లో కూడా. అలాంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అయితే లేవు. అంటే యూట్యూబ్ లో ఎట్లా ఉందంటే మేము ఏం చేసినా అబద్ధం లెక్క. అంటే ఇప్పుడు నేను అన్ని మంచిగా చేస్తా. ఇప్పుడు నీ సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తానంటే నా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తా. వాళ్ళ సెలబ్రిటీ కానీ నార్మల్ పర్సన్సే కానీ ఎవరు వచ్చినా కానీ నన్ను దగ్గరకు వచ్చి అడుగుతూ ఇస్తా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేసైనా ప్రాంకే అంటారు, అవునా? నేను చేస్తే స్క్రిప్ట్ అంటారు. అట్లా అందుకోసమే జనాలకు ఎట్లుందంటే యూట్యూబ్లో మంచికి వాల్యూ లేదు. అబద్ధాలు గట్టిగా అరుచుకోవటం, గల్లాలు పట్టుకోవటం. గల్లాలు వాళ్ళు నిజంగా కూడా పట్టుకోవాలని తెలిసి కూడా ఒకటే చూస్తూ ఉంటారు. ఇంకా అట్లాంటప్పుడు మనం ఎందుకు చేయాలా? అందుకోసం యూట్యూబ్ నిజాయితీకి వాల్యూ లేదు కాబట్టి యూట్యూబ్ కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీద పడ్డా. అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా బషీర్ మాస్టర్ అని ఉంటుంది కాబట్టి వాటిలో ఎక్కువ చేస్తున్నా. సోషల్ మీడియాలో అంటే ఎక్కువ యూట్యూబ్లో అయితే షార్ట్లు పెడుతున్నా ఎప్పుడో ఒకసారి. అది కూడా ఇక ఇంటర్వ్యూలు బాగుంటున్నాయి కాబట్టి అవి తగ్గించిన. సో అలా మొత్తం కాన్సంట్రేషన్ తగ్గించిన. యూట్యూబ్ ఫేస్బుక్ కొంచెం దూరం పెట్టి ఫేస్బుక్ మీద బాగా. మరి ఏమైపోవాలి మాస్టర్? మిమ్మల్ని చూసే మీ ఫ్యాన్స్ కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు అందరూ ఏమైపోవాలి? అంటే చాలా మంది అన్ని సోషల్ మీడియాలో నన్ను చూసేవాళ్ళు అన్నిట్లలో ఉన్నారు. ఫేస్బుక్ లో ఉన్నారు, ఇన్స్టాలో ఉన్నారు కాబట్టి యూట్యూబ్ లో కొంచెం తగ్గించిన. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా ఈ ఇయర్ నుంచి. ఇప్పుడు మళ్ళీ స్టైల్ మార్చిన కాబట్టి కరెక్ట్ 3 months లో మళ్ళీ మీరే అంటారు వామ్మో అని. అట్లా కాన్సెప్ట్ ఫిక్స్. ఎవరు ఏమన్నా అనుకోని మంచికే వాల్యూ లేదు కాబట్టి అట్లాంటివి ఏం చేస్తాయి. మాస్టర్ మీకు మనసులో అసలు బాధ లేదా? ఎందుకు నేను అడిగే క్వశ్చన్, మీ మనసులో అసలు ఏం బాధ? ఎందుకు బాధ? ఈర్ష్య కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు చేయాలని నేను చేసిన. ఇప్పుడు యూట్యూబ్ లో స్టార్ కావాలని యూట్యూబ్ లో మంచి వైరల్ కావాలనుకున్నా ఆయన దాని తర్వాత అరే నేను అయినా కదా, ఇవి ఎవరో చిన్నగా కామెడీ చేసేవాళ్ళు కొంచెం ఫేమస్ అవుతారు, వాళ్ళకి లైఫ్ ఇద్దామనుకుంటే అరే వాళ్ళకి లైఫ్ ఇచ్చే టైంలోనే గలీజ్గా నోటుకు వచ్చినట్టు. అంటే ఎట్లా అంటే జనాలకి ఎట్లా అంటే మంచికి వాల్యూ లేదనమాట. వీళ్ళ ముందు ఎట్లా అంటే ఎవరికి వాల్యూ ఉంటుంది అంటే అన్ని అబద్ధాలు ఆడేటోళ్ళకి ఏంటి వాడు చేతులు కట్టలు పట్టుకుంటారు, వాడు అక్కడ ఇచ్చేది 1000 రూపాయలే. ఈ కట్ట తీసుకుపోయి ఇస్తాడు మాటలు మాట్లాడే 1000 రూపాయలు. ఇండైరెక్టర్ కాదు, చాలా మంది ఉన్నారు. పేరు చాలా మంది చేస్తారు. లేదు, ఒక్కళ్ళే చేస్తే ఒక్కళ్ళ పేరు చెప్పొచ్చు, 100 మంది చేస్తారు. హిందీలో, తెలుగులో, తమిళ్లో, కన్నడ, మలయాళం అన్నిటిలో చేస్తారు. అట్లాంటి వాళ్ళ జనాలకు ఇష్టం అనమాట. ఇవి ఎప్పుడైనా వాల్యూ ఎక్కడ అంటే అబద్ధాలు ఆడడానికి వాల్యూ ఉంది. నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అబద్ధం ఆడను. నాకు అవసరం కూడా లేదు. అబద్ధం ఎందుకు ఆడాలి? మనకి ఏ పని చేత కాకపోతే అబద్ధం ఆడాలి. నేను చెట్టు కింద నిల్చున్న ఫ్యాన్స్ సంపాదించుకున్న టాలెంట్ నాకు ఉంది.
అది అందుకోసమే ఇక నేను కూడా కొన్ని అట్లాంటివి చేద్దాం, అట్లాంటివి చేస్తేనే మంచిది. ఇక నేను రేపు నేను కూడా బ్రీఫ్ కేసు నిండా 2 లక్షలు క్యాష్లు పట్టుకుంటా, ఇటొక లక్ష ఇటొక లక్ష. మీకు నెక్స్ట్ వీడియోలో అదే నిండా గోల్డ్ వేసుకొని 2 లక్షలు క్యాష్ పట్టుకుంటా. రియల్ క్యాషే. అయ్యో పెట్టి నిండి ఎంత అయితే అనుకున్నావు? ₹1,00,000 అయితే కింద మొత్తం 10 రూపాయల నోట్లు పెట్టాలా, పైన 100 రూపాయలు 10 పెడితే అయిపోయాయి. అంటే ఇప్పుడు నడిచేదే ట్రెండ్ అంటూ అంతే, అబద్ధాల ట్రెండే అట్లా అలా కొనసాగుతుంది అంతే నిజం. ఇప్పుడు అబద్ధాలకే వాల్యూ ఉంది, మంచిగా ఎక్కడ లేదు. ఏడవాల బాగా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుని బాగా ఏడిస్తే అబ్బా పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి. వీడు నిజమైన రా అంటాడు. ఎప్పుడైనా ఏడ్చేటోడిని ఎవరిని నమ్మొద్దు. అది మగోడు ఏడవద్దు ఎప్పుడు, ఆడవాళ్ళు అంటే కామన్. ఎంత ఉంటాయి మాస్టర్ మీ బ్యాంక్ బ్యాలెన్స్? ఉంటది ఒక 5 లక్షలు ఇప్పటికి. ఓకే. సో అంతా ఎప్పుడైతే ₹1,00,000 ఉంటుంది కంపల్సరీ అకౌంట్ లో. ఓకే. ఇంట్లో కథమే ఉంటాయి. సో ఇంట్లో పెట్టేసి వస్తుంటారు. ఇంకోటి మాస్టర్, మీరేమో లైఫ్ ఇస్తున్నా అంటే సోషల్ మీడియాలో కొంచెం లేచే వాళ్ళకి లైఫ్ ఇస్తున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అదే మీకు మైనస్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అనుకోని ఇప్పుడు ఎందుకంటే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయిన ప్రతి ఒక్కరిని బషీర్ మాస్టర్ గుంజుతాడు. ఎందుకు గుంజుతాడు? వాళ్ళ పేరు చెప్పుకొని ఈయన సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అదే సంపాదిస్తున్నాను నన్ను. నా దగ్గరికి ఫస్ట్ నాగరాజు వచ్చిండు. నాగరాజు వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం నాగరాజు ఎట్లుండేటాడు లొంగి కట్టుకొని ఇట్లా అటు చూసుకుంటే, ఇప్పుడు చేతికి వాచి, ఒక టోపీ, ఒక రిచ్నెస్. అది ఎవరి వల్ల వచ్చింది? నా వల్ల వచ్చినా కానీ అది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, ఎవరు ఎన్ని అనుకున్నా మనకి ఏది నచ్చితే అదే చేయాలి. ఇప్పుడు వాళ్ళ వల్ల నాకేం రావు, ఎందుకంటే నేను వాళ్ళ వీడియోలు ఇదివరకు చేసేటోడిని. ఇప్పుడు శేఖర్ వచ్చింది నా దగ్గరికి. శేఖర్కి చెప్పిన మంచిగా చేసుకోవాలని. శేఖర్ కూడా ఇప్పుడు చేసుకుంటున్నాడు. జనాలకి శేఖర్ మొన్న తెలుసు, నాకు 3 years నుంచి తెలుసు శేఖర్. పక్కా నా దగ్గర పాత వీడియోలు కూడా ఉన్నాయి, చూపిస్తావు. నేను డాన్స్ స్టూడియో పెడితే నా డాన్స్ స్టూడియో దగ్గర వచ్చి కూర్చొని మార్చేసాడు. మా మిస్సెస్ కి లాస్ట్ 3 years బ్యాక్ దీపావళికి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కలిసి. బషీర్ మాస్టర్ వీడియోలు వైరల్ కావాలని చెప్పి కూడా వైరల్ అయిన వాళ్ళ నుంచి కొలాబరేషన్ కొడుతుంటాడు ఇన్స్టాగ్రామ్. కొలాబరేషన్ కామన్, ఇప్పుడు కొలాబరేషన్ కామన్. ఇప్పుడు నాకు ఇలా పొద్దున ఒక అతను ఎవరో కూడా తెలియదు పాపం, అతను కేక్స్ పెట్టుకున్నాడంట. కేక్స్ అమ్ముకుంటా సార్, నేను కేక్స్ తయారు చేస్తాను, కొలాబరేషన్ చేయమంటే చేసిన. ఎంత తీసుకోరు పైసలు? ఎందుకు తీసుకోవాలి? కొలాబరేషన్ పైసలు తీసుకుంటారు? నేను తీసుకోను. నేను బర్త్డే విషయాలు చేసిన ఫ్రీ, నన్ను అడిగిండు కొలాబరేషన్ చేసిన. అంతే. లైక్లు ఏం చేసుకుంటారు? ఒక మాట నిన్ను అడుగుతా నేను, లైక్లు ఏం చేసుకుంటారు? ఫాలోవర్స్ ఏం చేసుకుంటారు? వాటి కోసం ఎందుకు ఈ జుట్లు పట్టుకొని ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనకి అమౌంట్ రావే. ఇన్స్టాగ్రామ్ లో అమౌంట్ ఆఫ్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ లో అమౌంట్ ఇయ్యాడు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ని ఫేస్బుక్ ని 2 ఆయన కొనేశాడు. ఎవరు? మెటా. వాళ్ళు కొనేసిండ్రు. ఇప్పుడు ఓన్లీ ఫేస్బుక్ లోనే డబ్బులు వస్తాయి. ఫేస్బుక్ లో కూడా 3 టైపులు వస్తాయి. ఫేస్బుక్ వెళ్ళిపోవటం అంటే కాదు, ఎక్కడ వైరల్ అయితే అక్కడ పోవాలి మనం, కామన్ అది. ఇప్పుడు నేను ఇక్కడ మంచి చేస్తా, నీకు ఇష్టం లేదు అనుకో, మంచి చేయొద్దు, చెడే చేసుకుంటూ పోవాలా. ఇప్పుడు నాకు నేను ఫేస్బుక్ ను కొంచెం, యూట్యూబ్ ను కొంచెం దూరం పెట్టా, ఫేస్బుక్ లోకి వచ్చిన అంతే. సో ఇంకా ఇప్పుడు ఏం లేని వ్యక్తి, ఓకే, అతని దగ్గర అసలు ఏమీ ఉండే, ఓకే, తనకి ఇన్స్టాగ్రామ్ మీద చాలా ఆశ ఉంటది, ఓకే, డిఫరెంట్ కళలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ వ్యక్తి మీ దగ్గరకు వస్తే వాళ్ళని ఆదరిస్తారు? నా దగ్గరికి ఎందుకు రావాలి? అతనికి సలహాలు ఇస్తాను నేను. ఇప్పుడు ఎట్లా కొలంగా శేఖర్ మీ దగ్గరకు వచ్చినట్టు, గుండి నారాజు మీ దగ్గరకు వచ్చినట్టు, అట్లా వస్తే నా దగ్గరకు వచ్చి చేసుకుంటే కంపల్సరీ. ఇప్పుడు మీ దాంట్లో చెప్పాలో వద్దో, నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా చేస్తున్నా, మంచి మంచి ప్రోగ్రామ్స్ అనమాట. నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ లో సూపర్ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మొత్తం రచ్చే, యూట్యూబ్ అన్నిట్లో మొత్తం రోజు ఇవే ఉంటాయి వీడియోలు, నాయే ఉంటాయి. ఎట్లా అంటే కాన్సెప్ట్ నీ దగ్గర ఉందనుకో, నువ్వు చేసుకో, నా దగ్గర ఉంటే నేను చేసుకుంటా. చార్జ్ చేస్తారా? ఫ్రీ. కెమెరా కాదు, ఓన్లీ ఐఫోన్ తోటే, దీంతో తీస్తా. ఇప్పుడు దీంతో ఒక 40 సాంగ్లు తీసుంటా. సాంగ్స్ సూపర్. ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా, స్క్రిప్ట్ నాదే. ఇప్పుడు మేము పోలీస్ ప్రాంక్ చేసినాం మా భార్య తోటి, చూసిరా మీరు? పోలీస్ ప్రాంక్ మా మిస్సెస్ తోటి చూసిరా? ఆ వీడియో మీద నాకు 5 లక్షలు వచ్చినాయి. షార్ట్లే దాదాపు, ఆ షార్ట్స్ ఓన్లీ షార్ట్లే ఒక నాకు తెలిసి ఒక 200 మేము దాటినాయి. ఓన్లీ ఫోన్ తో తీసిన సాంగ్ కి 5 లక్షలు సంపాదించారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 5 లక్షలు. ఓన్లీ చిన్న చిన్న షార్ట్లే మీరు చూసుకోండి. 22 మిలియన్స్, 30 మిలియన్స్, 50 మిలియన్స్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా ట్రెండింగ్. సూపరా. అంటే నేను మంచి చేసిన చూడలే, ఒక్కసారి నన్ను పోలీసులకు కొట్టి ముని అన్న,
పట్టించింది. ఒకటే 15,000 సబ్స్క్రైబర్స్ ఉండే 1,75,000 వచ్చినాయి. అట్లాంటి నా దగ్గర మస్తు ఉన్నాయి కాన్సెప్ట్లు, కానీ జనాలకు తెలిసి రావాలని నేను కొన్ని రోజులు చేయలేదు. ఇప్పుడు అంటే ఈ ఐఫోన్ చూసే మాస్టర్ అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ దానికి అనుకుంటా కానీ అంటే ఒక ఐఫోన్ కెమెరాతోని 5 లక్షలు సంపాదించారంటే గ్రేట్ అసలు. ఇప్పుడు ఎవరైనా చిట్టాపట్ట చినుకులు అనే సాంగ్ కూడా ఐఫోన్ తో చేసారు. సూపర్ అసలు. దానికి కూడా మస్తు సంపాదించారు. అవును, అది కూడా మన దగ్గర టాలెంట్ ఉండాలి బ్రో, దేనిదైనా చేయొచ్చు. ఓకే సూపర్. అది సో అలా వెళ్తున్నాను. నెక్స్ట్ 2024 మాత్రం రచ్చ ఇక మొత్తం కంపల్సరీ భారీ లెవెల్ ఉంటది. వెయిట్ అండ్ సీ అంటాం జనాలు. బసిల్ మాస్టర్ ఇస్ బ్యాక్ అనుకో. అంతే, బ్యాక్ ఏం లేదు, నేను యాడికి పోలే, అంత బాగానే ఉన్నా, ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటా, కానీ వీడియోలు ఎక్కువ చేస్తా అంతే. ఓకే, అసలు టిక్ టాక్ లో వీడియోలు ఎందుకు చేద్దాం అనుకున్నారు మాస్టర్? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అదే టిక్ టాక్ ఇక్కడ దాకా తీసుకొస్తారని చెప్పి? కానీ అదే మన తెలుగుడు నిలబెట్టింది ఎవరో చెన్నైవాడు చేసిన యాప్ లోంచి వల్ల మనం ఒక ఫేమస్ అయినామంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే, మన తెలుగు వాళ్ళ గురించి చెప్తా. కొంతమంది ఉంటారు, వాడు ఎదగడు ఇంకోటి ఎదగనేడు, వాడు సొంత తమ్ముడు ఎదిగినా కానీ వారాడు ఏంటి, వాడు సొంత తమ్ముడు ఎదిగినా నీ అమ్మాయి ఇటు ఎదుగుతుండ్రా, ఆయన ఏం చేయాలరా అని, లేకపోతే సుతిర పూజలు చేయించి వాడిని వండబెట్టడమా, లేకపోతే వాడితో కూలుకోవటమా ఈ చేస్తారు. ఇతర దేశాలలో ఎట్లా అంటే, ఇతర దేశాలలో కానీ బయట కంట్రీ వాళ్ళు కానీ అందరు ఎదగాల, మనం ఎదగాలంటారు. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవడైనా ఎదగవచ్చు, ఒక ఫోన్ ఉంటే చాలు ఎదగొచ్చు అని చెప్పి నేను దారి చూడు దుమ్ము సినిమా పేరు ఏం పేరు, ఒక కృష్ణార్జున యుద్ధం, ఆ సాంగ్లో నేను మొబైల్ పెట్టి సాంగ్ తీస్తే నాని గారు మేము టాప్ 2లో ఉన్నాం, అప్పుడు ఆ సాంగ్ టాప్ 1లో ఉన్నాం యూట్యూబ్లో. సేమ్ అదే డ్రెస్ అదే కాన్సెప్ట్ నేను ముందే ఆలోచించి కొరియోగ్రాఫ్ చేస్తే మస్తు వైరల్ అయిన తర్వాత నన్ను TV5 వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పిన, ఫ్రెండ్స్ అప్పటి రోజులు కాదు, ఎవ్వరు ఫోను వాళ్ళ చేతిలోనే కెమెరా, మీకు ఇష్టం వచ్చింది మాట్లాడి యూట్యూబ్లో పెట్టండి ఫేమస్ అవుతారని చెప్పిన అప్పట్లోనే. ఇప్పుడు కూడా అదే. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన వాళ్ళు ఇక్కడ కుర్చీ మడత పెడతా, ఇప్పుడు ఎక్కడున్నాడు, పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నాడు, అందరూ దీంట్లో వచ్చిన వాళ్ళేగా, షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడున్నాడు, అట్లా. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, ఎవరి చేతిలో వాళ్ళే హీరో కావచ్చు, మాకెందుకు లేని పడుకుంటే కారు ఒక నుంచి లైకులు కొట్టాల్సింది. ఎప్పుడు మాకు నిజంగా మాస్టర్ ఒక్కొక్కసారి నాకు కూడా ఈర్ష్య అనిపిస్తాయి కదా, ఇంత కష్టపడుతున్నాం రా బాయ్, ఇంత ఇంటర్వ్యూ అనుకోవద్దు, అంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, అరే మేము వైరల్ అయితే లేదురా బాబు అని చెప్పి ఒక్కొక్కరు ఫోన్ లా చేసుకుంటే ట్రెండింగ్ లకి వైరల్ అవుతారు. ఇప్పుడు మనం పడుకుంటాం రోజు, ఒక రోజు ఒక టైప్ నిద్ర పడుతుంది, ఒక టైప్ ఒక రోజు నిద్ర పడుతుంది, ఒక రోజు 2 గంటలకు పడుకుంటాం, ఒక రోజు అసలే పడుకోం. దానికి అన్ని ఉన్నప్పుడు మనకెన్ని ఉండాలా, కంపల్సరీ మనం కొట్టేయాలి అంతే. టార్గెట్ పెట్టుకొని ఫిక్స్. నేను వాడికి అదే చెప్పిన, నట్నం స్టార్ గాడికి, వాడు నట్నం కాదు ఫస్ట్ శేఖర్, యు శేఖర్ కూడా వచ్చినప్పుడు నాతో చెప్పిన, నేను ఏం చెప్తే అదే చెయ్యి. కొన్ని రోజులు చెప్పిన, ఎవరికన్నా మంచి బంగారం లాస్ట్ ఇయర్ ఒకటి చెప్పిన, అమ్మాయి ఫేమస్ ఉండే శిరీష, అమ్మాయికి వీడియో డ్యూయెట్లు చేసి పట్టించుకోలే, కాదు శిరీష కాదు, బంగారం ఒకటి చెప్పనా 2 చెప్పనా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది, ఈడు ఎక్కడ ఉన్నాడు అంతే. వాడు కట్టుగా వాడికి వచ్చింది చేసుకుంటూ పోయిండు, ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. అట్లా. అందుకోసమే జనాలు ఏంటంటే ఎవరి చేతిలో వాళ్ళే హీరో, దాన్ని ఆపుకుంటే ఆగిపోతారు, లేపితే లేసుకుంటారు అంతే అంటారు. సో ఇంకోటి మాస్టర్, మీ బ్యాచ్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ గానీ అలాగే శేఖర్ మాస్టర్ గానీ ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నారు. ఓకే, సో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మంచి స్థాయిలోనే ఉన్నా. మీరు అనుకుంటున్నారు అట్లా? నన్ను ఎందుకు పిలిచినావు ఇంటర్వ్యూకి? ఎందుకు ఈ బాధలు ఎందుకున్నాయి మీ వెనకాల? ఎందుకు మీ బ్యాచ్? నాకైతే ఏం బాధలు లేవు, నాకైతే మంచి బాధలే ఉన్నాయి. ఇప్పుడు నేనంటూ ఒక మంచి రేంజ్ లో ఉన్నా కాబట్టి జనాలు తెలుసుకుంటారు అన్నారు కాబట్టి మీకు ఈర్ష్య గానీ మీకు ఎప్పుడు అరే మా వాళ్ళందరూ ఎక్కడ నేను ఇంకెక్కడ ఉన్నా చెప్పి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోరు, మన చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఇది ఎంత పొట్టిగా ఉంది, ఇది ఇంకా పొట్టిగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇది ఇంకా పొట్టిగా ఉంది. మన చేతిలో మన 5 ఏళ్లే కరెక్ట్గా లేవు, టైం పడుతుందేమో. నా పక్కన ఫ్రెండ్స్ డెవలప్ అయ్యారు, నేను కూడా ఒక టైం వస్తుంది నాకు. హ్యాపీగానే ఫీల్ అయ్యారు మీరు? అంతే ఉండాలా. అరే నాకు ఇప్పుడు ఒక మనిషికి హ్యాపీగా కావాలంటే ఏం చేయాలి? బయటికి పోతే సెల్ఫీలు దిగాల, నాతో సెల్ఫీలు దిగుతారు బయటికి పోతే. రెమ్యునరేషన్ విషయం నాకు నేను సంగీతం చేస్తాను, మీకు అసలు విషయం తెలియదు. నేను 5 రోజులు సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే ₹1,00,000 తీసుకుంటా. 5 రోజులు కొరియోగ్రాఫ్ చేస్తే. అదే అమెరికా వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చెప్తే ఒక పాటకి 30,000 తీసుకుంటా. అమెరికా వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తాను నేను. అంటే జనాలకు ఎవరికి తెలియదు, నా పార్ట్ టైం సంపాదన అదే. పార్ట్ టైం జాబ్ ఓన్లీ ఇన్కమ్, అది పార్ట్ టైం జాబ్ యూట్యూబ్ సోషల్ మీడియా. సంగీత్ అంటే సంగీత్ చేసుకుంటూ కూర్చున్నారు మీరేమో.
మీ వాళ్ళేమో ఆడ సంగీతం చేస్తుంటే నువ్వేమో ఈడ సంగీతం చెప్తా అని చెప్పినగా టైం అంతే, ఒకరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ సంగీతాలు చేసిన వాళ్ళే, అందరూ కొరియోగ్రాఫర్లు అందరు సంగీతాలు చేసిన వాళ్ళే, ఇప్పుడు కూడా చేస్తారు. అంటే ఉదాహరణ కొన్ని పేర్లు చెప్పొచ్చు. అందరు చేస్తారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ సంగీతం చేయడం చేస్తాడు, 40 లక్షలు తీసుకుంటాడు. ఇప్పుడు నా రేంజ్ లో ఉన్నప్పుడు నేను తీసుకున్నా, నేను ఆ రేంజ్ లో పోతే నేను కూడా అంత తీసుకుంటా. జానీ మాస్టర్ తీసుకోడా, సత్య మాస్టర్ తీసుకోడా, అందరు తీసుకుంటారు. సందీప్ కూడా తీసుకుంటాడు. సందీప్ కూడా మొన్నటిదాకా సందీప్ సంగీతలే చేసిండు. మొన్నటిదాకా 3 లక్షలకి 2 లక్షలకి సంగీతలు చేసిండు సందీప్ మాస్టర్. నేను కూడా తీసుకుంటా అంతే. నేను ₹1,00,000 తీసుకుంటా, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే నాకు ఆ రేంజ్ వచ్చినప్పుడు నేను 50 లక్షలు తీసుకుంటా అంతే అనుకోవాలి. కానీ వాళ్ళకంటే మనం పెద్ద, మనకంటే ఇల్లు పెద్ద అని అన్నప్పుడు ఉంటాయి కదా మాస్టర్ కొన్ని మనసులో. అవి కొంతమందికి ఉంటాయి, నాకైతే ఏముండవు. నాకు ఎట్లుంటది అంటే ముందు మనం ఇప్పుడు పడుకొని లేచినామా, మళ్ళీ రేపు ఏం చేస్తున్నాం అదే కావాలి. కానీ కళ్ళు మూసుకొని తెరిచే వరకు చచ్చిపెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఏం అనారోగ్యం లేని కూడా పడుకొని లేస్తారో ఎవరు కూడా రోజులు. అది 5 ఏళ్ళు మంచిగా అన్నం తింటామా, మనం మంచిగున్నామా, మన పిల్లల్ని మంచి చూసుకుంటున్నామనే కావాలి. కానీ వాడు ఇంత పెద్ద సంపాదిస్తుండు, వీడు ఇంత పెద్ద సంపాదిస్తుంటే ఆలోచిస్తే మొత్తం ఎంటకలు నడిచిపోతే రోగాలు వస్తాయి. వాళ్ళతో పాటు ఈక్వల్ కొనసాగుతున్నట్టు అంతే, దాంతో సాటిస్ఫై అంతే. నాకంటూ ఒక టైం వస్తుంది, నాకంటూ ఒక టైం వస్తుంది, వెయిటింగ్ అంతే. నాకంటూ టైం వచ్చి నేను ఎట్లా చెప్తూ మాస్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా నేను, పక్కా మదర్ ప్రామిస్. థ్యాంక్ యూ మాస్టర్, పక్కా ఇస్తా. ఓకే. సో ఇంకా కుర్చీ మడత పెడితే అవును ఏడుండే తాత అసలు ఒక్క వీడియో వైరల్ వల్ల మహేష్ బాబు సినిమాలో ఆ డైలాగ్ తో కూడా మళ్ళీ వైరల్ అయ్యాను. సో నిన్ననే ఇంటర్వ్యూ చేశాను తాతతో కూడా. చిన్న దాంట్లో యాక్టింగ్ మిస్ అయినట్ట పాపం మహేష్ బాబుతో, ఆ డాన్స్ కూడా మిస్ అయినట్టు. ఆ టైంలో తాత వరంగల్కి వెళ్ళిపోయాడు. సో మొన్నటిదాకా కనపడతాం లేదు అని చెప్పి కూడా లేదు. ఆయన మొన్నటిదాకా రికార్డింగ్లో ఉండేవాళ్ళ, ఒక 5-6 రోజులు రికార్డింగ్లో ఉండడం వల్ల ఆ రికార్డింగ్లో పెట్టుకొని ఆయన్ని చెప్పిండ్రు. అంటే వాళ్ళ భార్య ఏడ్చిందిగా అందరూ నిజంగానే అనుకున్నారు. కానీ అతనైతే నిజంగా చెప్తున్నాగా ఒక మహేష్ బాబు సినిమాలో పాట పాడటం చాలా, మన సోషల్ మీడియాలో ఎవరైతే ఎదిగిర్రో వాళ్ళందరికీ ఉదాహరణ ఆయన. ఆయన్ని చూసి అనుకోవచ్చు ప్రతి ఒక్కరు. నేను ఇందాక ఏమని చెప్పినా, ఒక టైం వస్తే ఎవరైనా అంతే, ఆయనకు ఆ ఏజ్ లో ఆయనకు ఆ టైం వచ్చింది అంతే. అందరికీ వస్తుంది టైం, కానీ చేసుకుంటూ పోవాలి, ఆగితే రాదు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళకి? ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తా. ఆల్రెడీ కుర్చీ తాత నేను మొన్న మా ఊరు నుంచి వచ్చినాం, నాగరాజన్నకు సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు మా ఊరు నుంచి వచ్చినాం. ఆయన మా ఇంటికి తీసుకుపోయిన వీడియోలు కూడా ఉన్నాయి, ఇంకా పెట్టలే, నేను పెట్టాలి ఇప్పుడు. ఆయన ఏంటంటే మనస్తత్వం ఏంటంటే ఆయనకు ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాటు ఏం లేదు. ఇంకోటి మాస్టర్ తాగుడు కూడా బంద్ చేసిందంట. తాగుడు బంద్ చేయొద్దు, ఆయన బంద్ చేస్తే తాగుడు బంద్ చేయొద్దు. ఎప్పుడు తాగుడు బంద్ చేస్తే చెప్తా, నేను పర్సనల్గా చెప్తలే. కానీ తాగుడు అంటే ఆయనకు ఉన్న అలవాటు ఏంటంటే డ్రింక్ ఒకటి, సిగరెట్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా మంచిగా ఎదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. ఎట్లా ఉండే కుర్చీ తాతతో? కుర్చీ తాత అయితే అదే నేను చెప్పినగా, ఆయన మాటకారి, మంచి మాట్లాడతాడు, ఎవరినైనా మంచిగా ఉండాలనుకుంటాడు. ఆయనకి ఈ టైంలో ఇంకా ఇంకా ఇట్లా ఇట్లుండి ఇంకా మొత్తం ఇంకా మొత్తం 5 years నుండి ఇప్పుడు పోయినా 10 మంది అమ్మాయిని పడేస్తా అంటాడు. సో నిన్ననే చేసిన ఇంటర్వ్యూ నేను. ఓకే. ఇంకోటి మాస్టర్ చెప్పు, రీసెంట్ గా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు, ఓకే, ఇది ఆర్జీవి విషయానికి వస్తే, ఆర్జీవి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంత ఇష్టం అని చెప్పి కూడా వీడియో చాలా వైరల్ అవుతుంది అది. సో దాని మీద మీ స్పందన ఏంటి? అది వైరల్ చేసే వాళ్ళు తప్పు. ఎందుకంటారు? ఇప్పుడు నాకు కేసీఆర్ ఇష్టం, రేవంత్ రెడ్డి ఇష్టం, ఏంటి జగన్ గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు ఇష్టం, మమ్మీ ఇష్టం, మా నాన్న ఇష్టం, అట్లా అంటే తప్పే ఉంది. ఇప్పుడు అందరి పేర్లు చెప్పినావు, నేను కూడా చెప్తాను. ఎవరికైనా ఆయనకు కానీ జానీ మాస్టర్ కానీ ఉండే వాళ్ళందరికి కానీ పార్టీ వాళ్ళ గురించి కొట్టుకునే వాళ్ళు అసలు అది వేస్ట్, కొట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిట్టుకుర్రా? మనకు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పోయినరా చూడటానికి, అప్పుడు ఏమన్నా అనుకుర్రా? మంచిగా సెకండ్లు ఇచ్చారు, మంచిగా మాట్లాడారు. ఎప్పుడైనా పెద్ద వాళ్ళు అందరూ ఒకటే ఉంటారు, కలిస్తే ఏదో పైకి అట్లా ఉంటారు, పైకి అట్లా అరుచుకుంటారు, కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే ఉంటారు. వాళ్ళ కోసం మనం ఎందుకు అబ్బా తిట్లు తింటాం, కొట్టుకోవటం, చంపుకోవటం, ఏదో చేసుకోవటం వేస్ట్. నేను చెప్పేది ఒకటే, బ్రదర్స్ వినండి, ఏ పార్టీ లీడర్ వచ్చి మనకి పెట్టడు, ఎవరు వచ్చి మనకి ఏం చేయరు, అందరూ సమానమే. ఏ పార్టీ ఇప్పుడు 100 మంది పార్టీలు ఉంటాయి, 100 మనకైతే పెట్టరుగా వచ్చి
అందుకోసం ఎవరు ఏం మాట్లాడినా కామన్ పట్టించుకోకుండా మనం కొట్టుకోవడం కంటే వాళ్ళే కలిసి ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున ఏపీలో ఏదో ఒక పార్టీ వచ్చింది అనుకో, వీళ్ళందరూ ఆ పార్టీలో పోకుండా ఉంటారా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వీళ్ళందరూ దాంట్లో కలవకుండా ఉంటారా? కంపల్సరీ కలుస్తారు. ఒక సంవత్సరం అటు ఇటు అయినా కంపల్సరీ కలవాల్సిందే. అందుకోసం వాళ్ళు కలిసేట వాళ్ళ కోసం ఈ గొడవలు ఎందుకు అంటున్నాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు జగన్ అంటే ఇష్టం అన్నాడు, తప్పే ఉంది. అంటే సెటైరికల్ గా అన్నాడు. అంటే ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం అని చెప్పి కూడా. ఎందుకంటే ముందు రోజు కూడా ఆశా వర్కర్ల సభలో కూడా పాల్గొన్నాడు, ధర్నాలో కూడా జానీ మాస్టర్ పాల్గొన్నాడు. అయితే నాకైతే తెలిసింది ఏంటంటే ఆయన ఇష్టం అన్నాడు అంతే. అక్కడ కాంట్రవర్సీ అది ఆయన వాళ్ళ ముగ్గురు కాంట్రవర్సీలో నడుస్తున్నారు కాబట్టి దాన్ని కాంట్రవర్సీకి తీసుకుపోయారు అంతే. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు కొట్టుకోవటం ఏంది, చిట్టుకోవటం ఏంది, నాకైతే పార్టీలు అంటే ఇష్టం ఉండదు బ్రో. ఏదైనా ఇప్పుడు నాకు ప్రతి ఒక్క హీరో ఇష్టం, ప్రతి ఒక్క హీరోయిన్ ఇష్టం, అందరిని ఇష్టపడాలి కామన్. కానీ వాళ్ళ గురించి పోయి ఫస్ట్ మార్నింగ్ లేచిపోయి థియేటర్ల కాడ కూర్చొని సినిమాలు చుట్టాలు అవి నచ్చవు నాకు. ఓకే, అంటే జానీ మాస్టర్ కూడా కొరియోగ్రఫీకి సంబంధించి ప్రెసిడెంట్ ఉండు. అవును, అంటే మీ ప్రెసిడెంట్ అందరు కలిపి ఏపీలో అంటే ఇంకోటి వార్తలు త్వరలో జనసేనలోకి జానీ మాస్టర్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎందుకంటే జానీ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ ఉంటే అడగకపోయేటోనేమో, కానీ ఎందుకంటే మీ కొరియోగ్రాఫర్ కి తను ప్రెసిడెంట్ కాబట్టి సో అధ్యక్షుడు ఏం చెప్తే అది నడవాల్సి ఉంటుంది కొన్ని విషయంలో. సో అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ మాస్టర్ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళ పర్సనల్ అది ఇప్పుడు ఎట్లుంటది అంటే ఎవరు పర్సనల్ వాళ్ళు. ఇప్పుడు ఆయనకు పార్టీలు చేరాలంటే చేరుకోవటమే, అంతేగాని మనం ఎందుకు వద్దంటాం, మనం ఎందుకు కాదంటాం, ఎవరు ఇష్టం వాళ్ళకే ఉంటది అంతే. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇయ్యాల రేపు సొంత తల్లిదండ్రులు చెప్తే కూడా కొడుకు లేనట్లే. వింటురా చెప్పు, వినరు ఎవరు. మనం ఓన్లీ నిమిత్తం మాత్రం ఏమంటారు దాన్ని చూడటం విడిచిపెట్టడం అంతే. ఎవరు చెప్పినా వినరు. ఆయన ఇష్టం, ఆయనకు పార్టీలో చేయాలనిపిస్తుంది చేయరని అంతే అంతే. సంబంధం లేదంటారు, మనం పట్టించుకోద్దు వాటి గురించి. మొన్ననే తెలంగాణ ఎలక్షన్లు అయినాయి. అవును. సో ఎక్కడి నుంచి ఓటేసారు? నేనైతే నారాయణగూడ మాది కాన్స్టిట్యూన్సీ, నారాయణగూడలో వేసిన. ఓకే, వేసారు. ఏ పార్టీకి వేసి తెలుసుకోవచ్చు? కామన్ అన్ని పార్టీలు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం, మనకి ఇష్టమైంది మనసులో ఉంటుంది, అది ఎవరికి చెప్పరు. సో మీరు హ్యాపీ ఉన్నారా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి పనులు చేసేటోళ్ళు ఉంటేనే నడుస్తుంది ముందుకి. ప్రజలకు మంచి పని లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత సేమ్ అవుతుంది అంతే. సో మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే, ఓకే త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా? చెప్పాను కదా బ్రో, నేనేమంటున్నా ఒకటే, చూడొచ్చా చూడకూడదా అనే కాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన? టైం వస్తే పక్కా అంటే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నా, కానీ అదంతా గాడ్ గిఫ్ట్ అంతే. ఇక గాడ్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే. ఓకే, మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబర్లు, రైతు బిడ్డ, పల్లె ప్రశాంత్ కి కూడా సపోర్ట్ చేసిండు. బషీర్ మాస్టర్ ఇండైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు. నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను. బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు అమర్దీప్ కి అయితే సపోర్ట్ చెప్తాను. అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది. అవును, అది ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా కావాలని పెట్టిరా ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదు, కానీ అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి కొడుకు సపోర్ట్ ఉంటాడు. అరే వాడు బియ్యం మెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిని సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్కి పోయింది, ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు. అది హ్యాపీయా? అమర్దీప్కి హ్యాపీ కాదు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అనమాట, మస్తు బాధ అనిపించింది. అరే పాపం ఏడ్చుకుంటూ వీడియో చేసిందని చెప్పి దానికి ఏమో రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. ఎందుకు రిటర్న్ కౌంటర్ ఇచ్చిన? నాకేదో ఆయన వచ్చి అమర్దీప్ వచ్చి నాకేదో ఇక్కడ కట్టలు పెడతారని చేయలే. ఓన్లీ అమ్మ సంతోషాన్ని చూడాలంటే ఆయన గెలవాలి, అందుకోసమే ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన, అంతే చెప్పిన. కేవలం వాళ్ళ మదర్ ఏడ్చినందుకే అంతే. వాళ్ళ మదర్ అయినా నా మదర్ అయినా ఒకటే. ఇప్పుడు రేపు నా మదర్ కూడా అంతే ఉండొచ్చు. అందుకోసమే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఏడ్చిందని అమర్దీప్ కి సపోర్ట్. పల్లె ప్రశాంత్ ఫ్యామిలీ కూడా చూస్తున్న వీడియోలు ఎందుకు వైరల్ అయిన, రోడ్ల మీద కూర్చొని ఆ పొలాల కాడికి పోయి ఏడ్చింది. మరి వాళ్ళ అమ్మ కనిపించలేదు మీకు? ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏడ్చింది? ముందు వీడియోలలో ఏడ్చింది, చాలా వీడియోలు ఏడ్చింది ఇంటర్వ్యూస్ లలో. నేను అవన్నీ ఎప్పుడు చూడలే. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. ఆ ఏడుపు ఏంటంటే సొంత కొడుకు కొంచెం హైలైట్ కావాలని, సొంత కొడుకు కొంచెం పైకి రావాలని చెప్పి ఏడ్చింది. మీరు ఎట్లా చెప్తారు? ఈ ఏడుపు ఏంటంటే ఒకడు కామెంట్ పెట్టిండు, అరే వాళ్ళమ్మ పిల్లల గలీజ్గా మాట్లాడిండా లేదా, అది నాకు నచ్చలే.
ఇప్పుడు నేను వాళ్ళ అమ్మాయి ఏడుపైతే నాకు చూడలే, కామెంట్స్ గురించి అయితే ఏడ్చిందని నాకు తెలియదు, నేను చూడలే. నాకు మొన్న రీసెంట్గా తను బయటికి పోయి వచ్చిన తర్వాత జైలుకు పోయింది కదా, జైలుకు పోయిన తర్వాత ఇంటికి పోయి పోలీసులు పట్టుకొచ్చినప్పుడు ఏడ్చారు. నాకు అది బాధ అనిపించింది. విత్ ఇన్ సెకండ్లో ఏమంటే ఆయన మీద వీడియోలు పెట్టా, వీడియోలు పెట్టి కోర్టు దగ్గర కూడా వెళ్ళా. ఎందుకు వెళ్ళాను అంటే వాళ్ళ అమ్మ బాధపడుతుంది, కామన్, రేపు పొద్దున ఏ కొడుకు జరిగినా బాధపడుతుంది. అంటే ప్రశాంత్ విషయానికి వస్తే మాస్టర్, బిగ్ బాస్ అందరికన్నా మీకు ప్రశాంత్ బాగా క్లోజ్. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా తను కొన్ని సందర్భాల్లో మీ దగ్గరకు వచ్చి, అంటే ప్రశాంత్ దగ్గర ఏంటంటే ఆయన దగ్గర ఎట్లుంటుంది అంటే మనిషి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటే వస్తాడు, అవసరం ఉన్న తర్వాత మనసును కట్ చేస్తాడు. అవునా? అట్లాంటి మనస్తత్వం. మా దగ్గర టిక్ టాక్ ఉన్నప్పుడు నా దగ్గరికి, నాగరాజన్న దగ్గరికి కానీ మా దగ్గరకు వచ్చి వీడియోలు చేయించుకునేటాడు. వీడియోలు చేయించుకొని టిక్ టాక్లో ఉన్నప్పుడు మాతోటి మేము చాలాసార్లు కలిసినాం. ఆయన దగ్గర ఎట్లా అంటే కొంచెం పేరు రాగానే కట్ చేసేస్తాడు, అది ఉండదు. ఆ మనస్తత్వం నచ్చదు మాకు ఆయన దగ్గర. అందుకోసం ఆ మనస్తత్వం నచ్చక రెండు మూడు సార్లు నేను కూడా నాగరాజు ఫోన్ చేసినాం ఏదో పని మీద. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాడితో మాట్లాడదని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు అందుకోసమే ఆయనకు టిక్ టాక్ స్టార్లు ఎవరు కూడా సపోర్ట్ చేయలే. అట్లా ఆ మనస్తత్వం ఆయన దగ్గర నచ్చదు. మాకు బాగా పరిచయం. తర్వాత ఇక అవన్నీ నేను మనసులో పెట్టుకోలే. తర్వాత నేను ప్రశాంత్ గురించే మాట్లాడడానికి పోయిన, వాళ్ళ అమ్మ బాధ చూడలేక, వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక పోయి ఆడపోయి మందలిచ్చేసి ఆ కోర్టు కాడ దాకా పోయి మాట్లాడేసి వచ్చినాం. అంటే అప్పుడు కూడా మీతో చాలా రీల్స్ చేసారు, టిక్ టాక్ లో కూడా సపోర్ట్ మస్తు చేసినాం మేము. ఆయన నేను ఉపల్వాళ్ళు గుంటినారాజు అక్కడ గండిపేట దగ్గర ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు, అందరం కలిసి చేసినాం. అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి, టిక్ టాక్ ఐడి హ్యాక్ అయిపోతే మేమే సపోర్ట్ చేసినాం, నేను నాగరాజన్న. ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చిండు. ఇక అంతే, జనాలు ఎట్లుంటారు అంటే. సరే, ఇప్పుడు మన వీడియో ప్రశాంత్ చూసినట్టయితే చెప్పాలంటే ఏం చెప్తారు ప్రశాంత్? ఏం చెప్పేది ఏం లేదు, ఆయన చూసేంత టైం ఆయనకు ఉంటుందా కానీ ఏం లేదు. ఎవరైనా కానీ బ్రదర్, మనకు ఒక లైఫ్ ఇచ్చినోడు, మనకు ఒకటి పరిచయం చేసినోడు, మనకు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాడు, ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఆడికి మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యి మంచిగా అయితే వాళ్ళని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాను అంతే. సో ఇంకోటి మాస్టర్, మీ వీడియోస్ ఫోక్ సాంగ్ అయితే కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ వాడతాడు వ్యూస్ కోసం అని చెప్పి బషీర్ మాస్టర్ అనుకుంటా. బోల్డ్ కంటెంట్ అంటే బట్టలు ఇప్పుకొని చేస్తాం అంటే కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారేమో కదా అమ్మాయిలను ఎక్స్పోజింగ్ లో మాస్టర్. ఎక్స్పోజింగ్ సినిమాలలో చేసేది మేము అదే చేస్తాం అంతే. సినిమాలలో ఎక్కువ లిప్టులు పీసులు ఉంటాయి, మా దాంట్లో ఉండవు అంతే. బోల్డ్ కంటెంట్ అనేది ఏముంటుంది, సాంగ్ తగ్గ సిచ్యువేషన్ తీసుకుంటా. ఒకటే సాంగ్, అది కూడా ఖతర్ బాబా గుంటినారాజు బీచ్ లో చేసిన సాంగ్, అదొక్కటే. అంటే ఆ కామెంట్ కూడా మాస్టర్, అంటే ఆ ఏజ్ కి ఏజ్ కి సంబంధం అట్లా అంటే తమిళ వాళ్ళు పెట్టుకోరా, తమిళ వాళ్ళు ముసలి కల్చర్ వేరు, వాళ్ళ మనసులేగా, వాళ్ళ కళ్ళతోనే కదా చూసేది. కామన్ కామన్ తను చూస్తే కామన్ లెక్క ఉంటది, నార్మల్ గా చూస్తే నార్మల్. మీరు ఎలా చూస్తారు? నేను నార్మల్ గా చూస్తా కాబట్టి నార్మల్ గా చేసిన అంతే. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే పెట్టలేగా, జస్ట్ ఓన్లీ మేము ఏం చేయాలో, ఆ సాంగ్కి ఏం చేయాలో కాన్సెప్ట్ అదే చేసా అంతే. సో ఇంకోటి ఏదో త్వరలో ఏదో దిగబోతున్నదని చెప్పి మాకు తెలిసింది, చిన్న పిల్లలు కావాలి 10 మంది హైదరాబాద్. అది ఎట్లా అంటే గల్లీ పొరగాలని చెప్పి ఒక కాన్సెప్ట్. అంటే అందరు ఇంటర్వ్యూ చేసుకొని ఒక 10 మంది గల్లీ బాయ్స్ ఉన్నారు అనుకో, ఆ బాయ్స్ తో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడినాను, క్రికెట్ ఆడినప్పుడు చిన్నప్పుడు ఆడే క్రికెట్ వేరు, పెద్దప్పుడు ఆడాడు. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంటాం మనం, ఒక బాల్ మిస్ అయినా రచ్చనే ఉంటది అప్పుడు. ఎస్, అట్లాంటిదే రోజు ఒక కాన్సెప్ట్ అనమాట. ఒకరోజు క్రికెట్, ఒకరోజు కబడ్డీ, ఒకరోజు ఫుల్ పెద్ద ప్లేట్ లో భోజనం పెడతా వాళ్ళకి. అట్లా కంటిన్యూటీ ఉంటాయి అనమాట. అదొక షో అనుకున్నా. ఇంకోటి తగ్గేదేలే అని చెప్పి ఒక గేమ్ షో భార్య భర్తలకి. ఇంకొకటి ఏమో వాంటెడ్, అంటే సోషల్ మీడియాలో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించి. ఓన్లీ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో, అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించే. ఇన్స్టాగ్రామ్ పేరు వాంటెడ్ అని అదొకటి చేస్తున్నా. కంటిన్యూగా వేరే షోస్ కూడా కంపల్సరీ మస్తు. నేను అవుపడినా అవుపడకపోయినా నా పేరు మాత్రం కంపల్సరీ ఉంటుంది. కొన్ని వాటిల్లో నేను ఉంటా. ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా మన లోకల్ పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అసలు పోలీసు వాళ్ళు కష్టపడేదానికి ఫలితం ఉంటుందా ఉండదా, పోలీస్ స్టోరీ ఒకటి, ఓన్లీ పోలీస్ స్టోరీ అనమాట. ఓన్లీ పోలీస్ స్టోరీయే. పోలీసు వాళ్ళని ఎలా బదనాం చేస్తున్నారు, అలా పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే దాన్ని కూడా ఒకటి చేస్తున్నారు. ఓకే.
సో ఇవన్నీ కలిపి ఈసారి బస్ చాలా భారీ లెవెల్లో ఉంటది. సూపర్. అంతా ప్లానింగ్ అంతా ప్లానింగ్ అంతా అయిపోయింది. ఆఫీస్ వచ్చి మాది రామంతపూర్లో. ఓకే. ఆల్రెడీ మొన్ననే ఓపెన్ చేసిన. కంటిన్యూ కొట్టడమే. రేపు మా వైఫ్ బర్త్డే. ఆ బర్త్డే తర్వాత స్టార్ట్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ. సో ఇంకోటి మాస్టర్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బాధాకరమైన రోజు. అవును. అరే ఎందుకు రా నా లైఫ్ లో ఇది వచ్చిందని చెప్పి కూడా, అలాంటిది మీ లైఫ్ లో? నాకు ఇప్పుడు రాలే. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు అనుకోలేరు ఎందుకురా మనం? నేను అనుకోలే కానీ నాకు అన్ని పనులు అయినా కానీ ఒకటే, నాకు సినిమాలో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి గోల్ అంతే. అదొకటే తప్ప నాకు ఏం లేదు అంతే. ఓకే. సో ఆల్రెడీ 15+ సినిమాలు తీసినట్టున్నారు అంతేనా? ఆ 15 సినిమాలు చేసిన, అవి పెద్ద హీరోలు 3 చేసిన. ఓకే. సో ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి వచ్చి కొట్లాడుతారు మాస్టర్, ఇప్పుడు అందరు అయిపోయారు. ఇంకెన్ని రోజులు మాస్టర్? టైం పడుతుంది బ్రో. దేవుడు రాసిన రాత అది మంచి రాతే చెడ్డ రాతే కానీ కంపల్సరీ అది ఒక్క అరగంట అయినా అనుభవించక తప్పదు. అవునా కదా? ఇప్పుడు అంత స్టార్ యోగం వచ్చింది పల్లవి ప్రశాంత్కి. నైట్ పోలీస్ స్టేషన్ పోయి జైల్లో ఉండాలేడా? దేవుడు రాసిన రాత ఎవడు కూడా తప్పించలేడు. అదొకటి గుర్తుపెట్టుకుని చాలు. మనిషి దేవుడు లేడనుకుని చాలా మంది అనుకుంటారు, కానీ నువ్వు మంచి చేస్తే మంచిగా ఉంటుంది దేవుడు, నువ్వు చెడు చేస్తే చెడుగా ఉంటాడు దేవుడు. నీ మనసే ఒక దేవుడు. అది అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ సపోర్ట్ అనేది. బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ప్రతి ఒక్కడు కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా నీ మనసే నీ దేవుడు. నువ్వు మంచి చేయాలనుకో మంచే జరుగుతుంది, నువ్వు చెడు చేయాలనుకో చెడే జరుగుతుంది అంతే. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కొంతమంది బ్యాక్ సపోర్ట్, యాజ్ వైఫ్ గానీ ఫ్రెండ్స్ గానీ బ్యాక్ సపోర్ట్ ఉన్నా కానీ నువ్వే కష్టపడేది. నా లైఫ్ లో నాకు ఎవరు సపోర్ట్ లేరు బ్రో. నాకు దేవుడు ఉండే సపోర్ట్ ఎక్కువ. హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు 2 ఉండే. ఒకటేమో గుండు హనుమంతరావు చనిపోయాడు, కామెడీ ఆర్టిస్ట్. ఒక అమ్మ ఉండే, పెద్ద అమ్మ, వాళ్ళు పెద్ద కోటీశ్వరులు ఆమె. ఓకే. సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లా సోషల్ మీడియాలో బాగా ఉంటారు కాబట్టి, సో ఫ్రెండ్స్ గురించి మాస్టర్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న డే టు డే లైఫ్ లో వాళ్ళందరూ బిజీ అయిపోయినారు. సో ఫ్రెండ్లు కూడా మోసాలు అవి ఇవి అని చెప్పి మనం బాగా వింటున్నాం అనమాట, నమ్మినోకి వెళ్ళిపోటు వచ్చడం. సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరిని నమ్మొద్దు, ఫ్రెండ్షిప్ అనేది లేదు. మళ్ళీ ఇంకోటి కూడా, సోషల్ మీడియాలో అన్న అని పిలిచినా నమ్మమాకండి, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్నే నమ్మమాకండి. అసలు ఎవడైనా వాడుకోవటానికే, ఏదున్నా డబ్బుకే వాల్యూ ఉంది. ఇప్పుడు ఎవడు చేసినా ఎన్నుపోటు పడవటమే. వాడు సగం నీతో ఉన్నాడు, సగం ఏరే ఆలోచనలోనే వస్తున్నాడు. అట్లాంటి రోజులు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మాస్టర్ ఈ టిక్ టాక్ గానీ, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ గానీ ఎప్పటి నుంచో చూస్తున్నాం? నేను ఒక 5,000 మందిని తీసుకొచ్చి ఉంటా. అదే 5,000 మెంబర్స్ ని నేను పెట్టిన గ్రూపులే ఒక 40-50 ఉన్నాయి. ఓకే. ఓన్లీ నా వెనక నేను చేసిన ప్రోగ్రామ్స్ లలో వచ్చిన లేడీస్ జెంట్స్ మొత్తం కలిపి ఇంత కుప్పేసిన, ఒక రాయి సూపర్ ఎంత కుప్పేసిన. అట్లాంటి వాళ్ళే, అంత కుప్పేసిన వాళ్ళే ఇప్పుడు అంత వేరు ఉంటారు అనమాట. అంటే మనిషికి వాల్యూ లేదు, ఎవరిని నమ్మొద్దు అసలు. మనిషి అన్నట్టుండే నమ్మొద్దు. ఎందుకు మాస్టర్ మీరు అంత గట్టిగా అయిపోయారు? అంత నేను చూస్తున్నా కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో కాదు, 5 సంవత్సరాలు చూస్తున్నా. ఏం తెలియని వేస్ట్ ఫెలోని తీసుకొచ్చి ఇంత కుప్ప చేసిన. అంటే జనాలు ఎట్లుంటారంటే అంగుంటే అంగుమలయ, లేకపోతే దెంగుమలయ. అందుతేనేమో జుట్టు పట్టుకుంటారు, లేదా కాళ్ళు పట్టుకుంటారు. అట్లున్నాయి. అందుకోసం ఎవరిని నమ్మొద్దు అస్సలు. అలా చూసినప్పుడు కూడా బాధ అనిపించాలి. ఎందుకు బాధ తమ్ముడు? నేను 10 మంది మనం తీసుకొచ్చి వాళ్ళ స్థాయిలో ఉన్నా కూడా మనం మర్చిపోయారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాతో ఒక వారం రోజులు, 2 వారాలు, 2 నెలలు తిరుగు, నీతో సెల్ఫీలు దిగేటట్టు నేను చేస్తా. నా దగ్గర అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎవడు వస్తాడు నాకు ఏదో చేస్తారని నేను ఎప్పుడు ఆలోచించాను. నా దగ్గర అంత టాలెంట్ ఉంది, జనాలకి ఏం చేస్తే లేస్తారు అనేది చెప్పి చూసుకుంటా చాలు నేను, అంతే. ఇప్పుడు నేను అసలు ఇప్పుడు నైట్ స్టార్ కావాలంటే కూడా నా దగ్గర మస్తు ఆలోచనలు ఉన్నాయి, ఎవరెవరినో తిట్టి. అవసరం లేదు తమ్ముడు, అది ఎన్ని రోజులు ఉండదు. మా అంటే ఒక 3 వారాలు యూట్యూబ్లలో అంతా సోషల్ మీడియాలో అవపడతాం. దాని తర్వాత మళ్ళీ రోజు చేసుకునే పని రోజే. అంటే అట్లా మనం తీసుకొచ్చినా బయటికి ఇట్లా ఎంబడెంబడే స్టార్లని మస్తు మంది ఉన్నారు తమ్ముడు. ఉదాహరణ కొన్ని పేరు, అంటే ఇంత పెద్ద కుప్ప ఉంది కదా, ఆ కుప్పలు ఇప్పుడు వైరల్ ఉన్న వాళ్ళు కొంత. ఇప్పుడు వాడు నట్నం స్టార్ ఉన్నాడు, వాడు నేను తీసుకొచ్చినాడే. వాడు కావాలంటే మీరు అడగండి ఫోన్లో ఎప్పుడన్నా. గుంటి నాగరాజు ఉన్నాడు, ఇంకా సాయి కుమార్ అన్న ఇంతలా ఉండేటోడు. సుజన తిన్నవర సాంగ్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు. చాలా మంది అట్లాంటి వాళ్ళు మస్తు మంది. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారంటే
నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఎట్లుందంటే బషీర్ మాస్టర్ అందరికి అవకాశాలు ఇస్తాడు, ఈయన దగ్గరికి వెళ్తే కొంచెం మంచి పేరు వస్తుందనే ఉంటుంది. అట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది వైరల్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా వైరల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే నేను ఎవరికి దడవను. నా దగ్గర ఉంటే బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి కానీ ఫేక్ ఐడితో పెట్టడమే తప్ప ఒరిజినల్ ఐడితో పెట్టడు వాడు. అట్లా కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటా మాస్టర్ అని చెప్పి నా దగ్గరకు వస్తారు అంతే. సూపర్. సో రాకేష్ మాస్టర్ అంటే మీకు ఎంతో ఇష్టం. సో ఇప్పటి నుంచో ట్రావెల్ చేస్తారు రాకేష్ మాస్టర్. సో రాకేష్ మాస్టర్ చనిపోయిన రోజు కూడా మేము ఎక్కడే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, చాలా బాధలో ఉండే. దాని తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది రాకేష్ మాస్టర్? గుర్తొస్తున్నాడా మీకు? కూడా తెలుసా, రాకేష్ మాస్టర్ వల్లే నాకు ఇప్పుడు లైఫ్ లేదు. రాకేష్ మాస్టర్ వల్ల ఎప్పుడు డీలో చేసిన తర్వాత అయినా నేను ఆయన దగ్గరికి ఎందుకు పోయినా, మంచి హృదయం ఉండాలా, మంచి మనసు ఉండాలా. ఇప్పుడు ఆ దేవుడు ఆయన దగ్గర నుంచి నా ఇజ్జత్ పోవాలని పెట్టిండు అంతే. తర్వాత మళ్ళీ ఆయన నుంచి కంటిన్యూ చేసుకున్నా, ఆయనతో లాస్ట్, ఆయన చనిపోయేంత వరకు లాస్టే ఉన్నా. ఇప్పుడు ఎక్కడ కలిసిన నాకు దండం పెడతారు తెలుసా జనం. ఎందుకు పెడతారంటే ఆయన వల్ల నీ పరువు పోయినా, ఆయనతో లాస్ట్ వరకు నువ్వు జర్నీ వచ్చినా నువ్వు గ్రేట్ అంటారు. అది గ్రేట్ కాదు. ఎప్పుడైనా ఒక మనిషి అనేవాడు కుక్క బుద్ధి ఉంటుంది. ఆ కుక్క బుద్ధిని మనం పట్టించుకోవద్దు. వాడు మనిషా కాదా అనేది పట్టించుకోవాలి. వాడికి తెలిసి వస్తుంది ఒకరోజు. రాకేష్ మాస్టర్ నేను చచ్చిపోతే ఎంతమంది వెరైటీగా ఏడుస్తారని నీకు చెప్పిండా? ఒక దాంట్లో చెప్పిండు, జానీ ఇట్లా వేస్తాడు, శేఖర్ ఇట్లా ఏడుస్తాడు, నా గురించి చెప్పిండా? ఆయనకు నా గురించి ఆ ఛానల్లో క్రియేట్ చేసి బ్యాడ్ ఇంప్రెషన్ చేయించారు. మళ్ళీ నేను ఎట్లా అంటున్నా ఆయనతో రిజీవ్ చేయించుకున్నా. అది కావాలి మనిషికి అంతే. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా వైరల్ అయ్యారు. రాకేష్ మాస్టర్ శిష్యులు అంటే సత్య మాస్టర్ కనిపిస్తాడు, శేఖర్ మాస్టర్ కనిపిస్తాడు, జానీ మాస్టర్ కనిపిస్తాడు. మరి బషీర్ మాస్టర్ కనిపించాడే? అంటే శిష్యుడు వేరు. నేను ఒక షోలో చేసిన, ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకోలే, ఒక షోలో చేసిన అంతే. అవును, షోలో చేసిన నా గురించి చెప్తాడు కదా, నా గురించి మస్తు చెప్పిండు, చాలా వీడియోలలో చెప్పిండు. శేఖర్ తర్వాత బషీర్ మాస్టర్ అని చెప్పిండు. కానీ ఆయన చెప్పినంత మాత్రం అది కాదు, కానీ మనకు కూడా ఉండాలా అట్లా. అందుకోసం నేను ఆయనతో ఎక్కడో ఆయన కలిసినప్పుడు చేతులు కట్టుకుంటాం, ఆయనతో ఉండడం మంచిగా ఉంటా. అందుకోసం లాస్ట్ వరకు కూడా చనిపోయిన తర్వాత ముందు కూడా నేను ఆయనతోటే జర్నీ చేసిన. ఆయన ఎప్పుడైతే చనిపోయిండో అప్పటి నుంచి కథం కట్టు అంతే. వాళ్ళ ఫ్యామిలీకి ఏంది మస్తు ఉన్నారు, మంచిగా ఉన్నారు అంతేనా? నేను ఏమంటాను బ్రో, ఇవాళ రేపు 100 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒకటే రోజు, 100 కోట్లు సంపాదించే మనిషి చచ్చిపోయినా ఒకటే రోజు. అలాంటి రోజులు ఓన్లీ ఫోనే జడగొట్టింది అందరిని. ఎవరు చూసినా ఇట్లే అంటారు, ఏమవుతుందో తెలియదు, ఇంత పైకి పోతూనే ఉంటుంది అది. ఇదే ఇక అట్లాంటి రోజులు అయిపోయినాయి. ఇంకా రాను చూడు, నువ్వు సొంత తండ్రి చచ్చిపోయినా 7వ ఫోనే. అట్లాంటి రోజులు వస్తాయి, నువ్వే చూస్తూ ఉంటావు. ఇదివరకు ఒక 100 కోట్ల సినిమా తీస్తే మనం అక్కడ పోస్టర్లు చూసేవాళ్ళం, బా నెల రోజు, 30 రోజులు, 15 రోజులు, 20 రోజులు. ఇప్పుడు అక్కడ చూస్తున్నాను ఒక్కటే రోజు. అది ఎప్పుడు హిట్ అవుతుంది రోజు, పొద్దున సినిమా రిలీజ్ కానీ సాయంత్రం సక్సెస్. ఇంకోటి కూడా తెలుసు జనాలకి, ఇప్పుడు కూడా ఒక పాట హిట్ అయిన సినిమా, చిన్న బడ్జెట్ సినిమాలలో ఒక పాట హిట్ అయిన సినిమా హిట్ కాదు. సినిమా హిట్ అయిన సినిమా పాటలు హిట్ కావు. ఇప్పట్లో కొన్ని ఉన్నాయి అట్లా. ఎట్లా అంటే జనాలకి ఎట్లా ఉండాలంటే, మంచి చేస్తే చూడరు, చెడ్డై చేస్తే సొల్లు కాచుకొని చూస్తారు. నేను ఇన్స్టాలో ఫేస్బుక్లో చూస్తుంటా, ఆమె ఎవరు పోయి అటు పోయి తారంది, మొగోడ ఆడ కూడా జుట్టు పోసుకొని చీర కట్టుకొని స్నానం చేస్తే 100 మిలియన్ లైక్లు, వ్యూస్. అట్లాంటి రోజులు అనమాట. సో ఇంకోటి మాస్టర్, చాలా మంచి పెద్ద పెద్ద సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా మీ చేతుల నుంచి పోయినాయి. అవును అని చెప్పి అయితే నాకు తెలిసింది. సో చెప్పొచ్చా పాట? నేను చెప్పు. నీ పక్కన నా చేతిలో పోయింది. అంటే నా చేతుల నుంచి పోవడానికి కారణం ఏంటంటే, ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ నాకే పంపించారు. నేనే ఫస్ట్ సాంగ్ నేనే విన్నా. పక్కన పడ్డలేదు ఆ సాంగ్. మేము అప్పుడు టిక్ టాక్ లో మంచి ట్రెండింగ్ లో ఉండే. నేను ఒక అబ్బాయి వాళ్ళ ఊరికి పోతాను. యాక్చువల్గా మీకు అబ్బాయి కూడా ఎందుకు, చిలకలూరు పేట రవి కొరియోగ్రాఫరు. అబ్బాయి ఇప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు వాళ్ళు అతనితో ఒక సాంగ్ చేయడానికి పోతున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ సాంగ్ పంపించిండు, ఈ సాంగ్ మీరు చేయాలరా అని. పంపించిన తర్వాత సరే అని అంతా అనుకున్నాం. వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చేసి, ఎందుకోసం ఇంకా అది ఏం జరిగిన రాజకీయాలు, ఆ రాజకీయాలు అడిగి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. మేము చేసేది ఏంది, నెక్స్ట్ ఆడపోయినాం, సాంగ్ చేసిన, వచ్చే వరకు వేరే వాళ్ళు సాంగ్ చేసారు అంతే. అంటే బాధ అనిపించలే అప్పుడు? అంతే, ఇది పోయింది, ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటుంది అనుకున్నాం అంతే. అంతేగాని చాలా రేర్గుంటారు, పట్టించుకోవద్దు. ఇక అవన్నీ పట్టించుకుంటే మనిషి పైకి రాడు, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు నాకు మొన్న ఒక సంగీతం వచ్చింది, 8 లక్షల సంగీతం. మొత్తం బడ్జెట్ ఇచ్చినా అంత ఇచ్చిన.
వాళ్ళు ఆడికి పోయిన తర్వాత మొత్తం అంతా ఓకే అన్నారు. అడ్వాన్స్ తీసుకోవడానికి పోతే వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బషీర్ మాస్టర్ మీరు ఓన్లీ కొరియోగ్రాఫ్ చేయండి, డెకరేషన్ మా ఫ్రెండ్కి ఇచ్చిన అన్నాడు. మొన్న ఒక 10 లక్షల సంగీతం వచ్చింది చేసిన. ఎప్పుడైనా మన దగ్గర నుంచి ఒకటి పెద్దది పోయిందంటే ఇంకోటి వస్తుంది మనకి, అది నువ్వు చేయకూడదురా దాంట్లో ఇటకాలు ఉంటాయని చెప్పినట్టు అనమాట. అరే అది పోయింది రే, నా లైఫ్ బాగలే, నాకు అది బాగలే, ఆ పూజల దగ్గర పోయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం, నీ మనసు వేస్ట్. నీ మనసు మంచిగా ఉంటే ఆటోమేటిక్ అన్ని పనులు అవుతాయి. ఓకే. సో మాస్టర్ మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్? నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ అయితే లారెన్స్ మాస్టర్. సూపర్. లారెన్స్ మాస్టర్ని నేను ఇప్పుడు కాదు, దాదాపు ఆయన్ని 15 సంవత్సరాల క్రితమే కలిసిన. వాళ్ళ ఆఫీస్ బంజారాలిస్లో ఉండే. నేను ఒక్కడే కాదు, మా అమ్మ, నేను, నా ఫ్రెండ్ ఇట్లా సోఫాలో కూర్చొని మాట్లాడినాం. సో ఇష్టమైన హీరో? ఇష్టమైన మహేష్ బాబు. కలిసారా? మహేష్ బాబుని నేను అదే నేను పెట్టుకోను, కలాలనుకుంటే నాకు ఎంతసేపు కూడా పట్టదు, కానీ పెట్టుకోను అట్లా. నెక్స్ట్ గుంటూరు కారం, జనవరి 12 తారీఖు. నేను ఫస్ట్ మార్నింగ్ సినిమా చూసింది మహేష్ బాబు గారి రాజకుమారుడు. ఓకే. అదొకటే ఇక, అసలు ఫస్ట్ మార్నింగ్ షోలకు పోను నేను. ఓకే. సో ఇంకోటి మీ సోషల్ మీడియా స్టార్స్ పేరు చెప్తాం మాస్టర్. సో ఆ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏది గుర్తుకొస్తుందో మీరు చెప్పు. ఫేస్బుక్ స్టార్. ఫేస్బుక్ స్టార్ ఖుదుస్. వాడేంటంటే పాపం కష్టపడతాడు బాగానే, కానీ ఇక వాడు ఎన్ని కష్టపడ్డా కలిసి రాదు కొంచెం. నటనం స్టార్. నటన స్టార్ గాడికి ఏంటంటే వాడికి కష్టపడే మనస్తత్వం ఉంది, మనిషి మంచోడు, శేఖర్ మోసం చేసే మనస్తత్వం లేదు వాడికి, అందుకోసం వాడికి కలిసి వచ్చింది. సో శేఖర్ కూడా, శేఖర్ పేరు చెప్తాను గుర్తుకొచ్చింది, యు శేఖర్ కూడా చాలా కామెంట్లు వస్తుంటాయి, బ్యాడ్ కామెంట్స్ రోడ్ లోపల పోయినప్పుడు చాలా టార్చర్ పెట్టకండ్రా బాబు అని కూడా గలీజ్ మాటలతో చూస్తుంటారు. మీరు ఎప్పుడన్నా అలాంటివి చెప్పండి మాస్టర్? చెప్పడం కాదు, వాడు ఫోన్ తీసుకుంటే గలీజ్ తిడుతుంటారు ఫోన్ చేసి. ఎందుకంటే తిట్టాలో నాకే అర్థం. నిజంగా నాకు కూడా ఎందుకు తిడతారు? ఇప్పుడు సైకోయిజం పిల్లగాళ్ళు అంతా. మన రేపు పొద్దున ఈ పిల్లగాళ్ళకి పిల్లలు వస్తే ఉండరనుకుంటా. నిజం, సైకోయిజం. మొన్న ఫోన్ ఎత్తితే శేఖర్ అన్న నీకోసం అన్న అంట. అవును, ఆ వీడియో చూస్తుంటే కూడా అనిపిస్తుంది నాకు, అరే తిట్టకండ్రా బాబు అని చెప్పి కూడా. ఎందుకంట చేయాలి? లాభమే ఉంది అట్లా. అంటే చెప్పినగా నేను, అట్లా ఉంటాయి అన్నమాట రోజులు. గుంటి నాగరాజు మనస్తత్వం ఎట్లా అంటే కన్నింగ్, అంటే డెవలప్ కావాలని బాగా కోరిక, డెవలప్ అవుతాడు, అవ్వాలని ఎక్కువ ఉంటుంది. ఏదన్నా థింకింగ్ ఆలోచన చేస్తాడు, మనిషిని అట్లా చూసి పట్టేస్తాడు అనమాట. ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం తెలుసు, బాగానే డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఒక మనస్తత్వం అనేది మంచిదే. స్వాతి నాయుడుతో మాట్లాడలే కానీ తన పాపం చాలా కష్టపడి వచ్చింది. స్వాతి నాయుడు చాలా మందికి తెలియదు, కానీ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు స్వాతి నాయుడు జూనియర్ ఆర్టిస్ట్ ఉండే. పాపం తనకి ఇక్కడ ఇంత చంపకి ఇంకెక్కువలా ఉండే, అప్పుడు తను జూనియర్ ఆర్టిస్ట్ ఉండే, కానీ తను చాలా కష్టాలు పడ్డది. దీన్ని ఒక్కదానికే కాదు కానీ తను చాలా మంది కూడా వాడుకున్నారు, చాలా కష్టాలు పడి ఆ ఫీల్డ్కి దిగింది తను. కత్తర్ పాప మనస్తత్వం ఎట్లాంటిదంటే ఇక ఎవరిని చూసినా తొందర నమ్మేస్తుంది. తను మంచి సౌండ్ పార్టే బాగానే సంపాదించుకుంది ఊరికి పోయి. ఇంకా ఇప్పుడైతే పాపం చేయట్లే, వాళ్ళ ఊర్లో ఉంటుంది, మంచి మనిషి. సో ఇప్పుడు ఇంకా యూట్యూబర్ల విషయానికి వస్తే, ఓకే, సో ఏ యూట్యూబర్ అంటే మీకు ఎక్కువ ఇష్టం అసలు? నాకు యూట్యూబర్ ఎవరి పేర్లు కూడా తెలియదు. యూట్యూబర్ల పేర్లు ఒక హిందీ అతని పేరు తెలుసు, మా పిల్లగాడు పెడతారు, ఆ పేరు సౌరజ్ చూసా ఏదో ఉంటది. అంటే తెలుగు యూట్యూబర్ చూడరు మీరు? నేను అసలు సినిమానే చూడను, టీవీలే చూడను. నేను అసలు ఓన్లీ నేనేం చేస్తాను, సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు. అలాంటి మీకు యూట్యూబర్ తెలియదు అంటే మేము నమ్మము. యూట్యూబర్లో నేను ఎవరిని పట్టించుకోను అసలు. మన వాళ్ళు వీళ్ళకి ఎవరికి ఛానల్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి ఎవరికైనా ఛానల్స్ ఉన్నాయి? ఒక గుట్టి నాగరాజుకి ఒకటికే ఉంది యూట్యూబ్ ఛానల్, అంతే. మీరంతా ఎక్కడ గ్యాదర్ అవుతారు మాస్టర్? అంటే ఇలాంటి బయటికి ఎట్లా వస్తుంది? ఫేస్బుక్ స్టార్, ఇప్పుడు కొత్త వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, చాలా మంది మెసేజ్ పెడతారు నాకు. ఇప్పుడు ఒక అమ్మాయి నత్తికి పాటలు పాడుతుంది, మీరు చూసే ఉంటారు. అమ్మాయి మంచి సింగర్, సూపర్ సింగర్. అమ్మాయి మంచిగా పాడితే 5 లైకులు రావట్లే. హృదయం ఎక్కడున్నది హృదయం, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి పాడితే మస్తు వైరల్ అవుతున్నట్ట. పాడితే అమ్మాయిని మనం నేను పిలిచి మాట్లాడినా. ఇట్లా ఇక అందరు నాకు మెసేజ్ పెడతా ఉంటారు కింద కామెంట్లు, సార్ నన్ను ఒక ఛాన్స్ అని. గద్వాల శివ కూడా బయటికి రావాలని మస్తు ఆరాటపడుతుంది. శివ కలిసి మాట్లాడి మొన్న వస్తా అన్నాడు. సో అట్లా కొనసాగుతుంది అంటారు మాస్టర్. సో ఈ 2024 మీకు కలిసి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మొత్తం రాకింగ్ అయిపోవాలి మీరు. ఓకే. సో చివరిగా
ప్రేక్షకులకు కానీ మీ అభిమానులకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది కూడా ఇప్పుడున్న రోజుల్లో అప్పుడున్న రోజుల్లో అప్పుడు ఏంటంటే అందరు కూడా ఎక్కువ అంటే మీకు తెలుసుగా 90లో 80లో మొత్తం పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లో చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ తల్లిదండ్రులే కారణం. వాళ్ళకి ఏదంటే అది కొనిచ్చి బండ్లు అంటే బండ్లు, కార్లు అంటే కార్లు, రేసింగ్ కార్లు అన్నీ కొనిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుద్ది వాళ్ళు చచ్చిపోయినాక వేరే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కొడుకుల్ని కంటమే కాదు వాళ్ళ మంచి బాగోతులు కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకోటి కూడా ఏంటంటే చాలామంది కూడా ఎక్కువ సోషల్ మీడియాలో లైకుల కోసం, ఫాలోవర్స్ కోసం ఎవరెవరినో నమ్మి వాళ్ళతోటి దూరం ప్రయాణం చేసి వాటి కోసం ఇబ్బంది పెడుతున్నారు. లైక్స్ ఫాలోవర్స్ ఏమి రావు. మీరు మంచిగా ఉంటేనే తల్లిదండ్రులకు హ్యాపీ. ఇది కూడా ఒకటి దృష్టి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి డైలాగ్ ఉంటుంది. బషీర్ మాస్టర్ డైలాగ్ ఉందా? నాకేం డైలాగ్ లేదు. డాన్స్ వేయాలంటారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.